ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి చేసిన నమ్మక ద్రోహాన్ని స్టేషన్ ఘన్పూర్ ప్రజలు క్షమించలేరంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్లో 10 ఏళ్లు పదవులు అనుభవించి కాంగ్రెస్లో చేరారని, కాంగ్రెస్లో చేరిన తర్వాత జిల్లాల విభజనను వ్యతిరేకిస్తున్నారంటూ విమర్శించారు. మంత్రివర్గంలో స్థానం కోసం కేసీఆర్ను విమర్శించడం సరికాదన్న రాజయ్య కేసీఆర్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. సిగ్గు శరం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాదాపు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఆర్థికంగా రాజకీయంగా ఆయన ఎక్కడికో ఎదిగిండు. 10 సంవత్సరాల్లో ఆయన చేసిన నమ్మక ద్రోహానికి అసలు క్షమించే పరిస్థితి లేదు. దొంగే దొంగ దొంగ అన్నట్టు అక్కడ అన్ని రకాలుగా పదవులు అనుభవించి అన్ని రకాలుగా ఆర్థిక లావాదేవీలు పొంది ఈరోజు తగుదనమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎవడు అడిగిండు కొత్త జిల్లాలు కావాలా వద్దని నేను అడిగినోడెవడు? దాని గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చింది నీకు. సో నీ బుద్ధి ఏందో తేలిపోయింది. ఏదో రకంగా రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి, కేసీఆర్ గారిని కించపరచాలి. రేపు రాబోయే రోజుల్లో మరి ఏదో మొన్నటి వరకు ప్రభుత్వ సలహాదారు అని పేరు వచ్చింది, అది రాలేదు. కాబట్టి రేపు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఏదంటే దాంట్లో ఏమన్నా మంత్రి రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దించడం. బిడా కడియం శ్రీహరి గారు ఇప్పటికైనా అనేక సందర్భాల్లో నేను హెచ్చరించడం, కానీ కుక్కతోక వంకర అన్నట్టు నువ్వు ఎప్పుడు కానీ మార్పు రాలే. మాట్లాడితే కల్వకుంట్ల కుటుంబము అవినీతిపరమైపోయిందని చెప్పేసి మరి కేసీఆర్ గారి మీద కేటీఆర్ మీద దుమ్మెత్తిపోతా ఉన్నావు. తస్మా జాగ్రత్త కడియం శ్రీహరి.